Hello friends, welcome to Career Ventro X channel. Please subscribe and follow me more job informations. Today news update. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూలాంకన కుంభకోణం ప్రధానాంశాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల మూలాంకనంలో అవాల్యుయేషన్ భారీ అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ముఖ్యాంశాలు కింద ఇవ్వబడ్డాయి. అనర్హులతో దిద్దింపు. గ్రూప్ 1 వంటి కీలకమైన జవాబు పత్రాలను సబ్జెక్ట్ నిపుణులైన ప్రొఫెసర్లతో కాకుండా డ్రైవర్లు, మెకానిక్లు, గృహిణులు మరియు 10వ తరగతి చదివిన 68 మందితో దిద్దించినట్లు నిర్ధారణైంది. ఫోరెన్సిక్ నివేదిక. మూలాంకన పత్రాలపై ఉన్న సంతకాలు ప్రొఫెసర్లవి కావని, అవి అనర్హులు చేసిన ఫోర్జరీ సంతకాలని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో స్పష్టమైంది. నిర్వహణ తీరు. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు పర్యవేక్షణలో హాయ్లాండ్ కేంద్రంగా ఈ మాన్యువల్ మూలాంకన ప్రక్రియ జరిగింది. భారీ ఖర్చు. ఈ ప్రక్రియ కోసం క్యాంప్ సైన్ మీడియా అనే సంస్థకు సుమారు రూ. 114 కోట్లు చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల గుర్తింపు. పోలీసుల విచారణలో పాల్గొన్న కొందరు వ్యక్తులు, తమకు డబ్బులు ఆశ చూపడంతోనే జవాబు పత్రాలు దిద్దామని ఒప్పుకున్నారు. తదుపరి చర్యలు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే బాధ్యులపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిర్ధారణ. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో తాజాగా అందిన నివేదికతో దర్యాప్తులో కదలిక మొదలైంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో హాయ్లాండ్ లో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించినట్లు విచారణలో తెలిసింది. ఖర్చు. దీనికోసం క్యాంప్ సైన్ మీడియా సంస్థకు దాదాపు రూ. 114 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అభ్యర్థులు రాసిన సమాధాన పత్రాలను ప్రొఫెసర్లతో కాకుండా డ్రైవర్లు, మెకానిక్లు, గృహిణులు మరియు 10వ తరగతి చదివిన సుమారు 68 మందితో పూర్తి చేయించారు. వీరంతా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందినవారని, వీరికి కొంత నగదు కూడా ముట్టజెప్పారని తెలిసింది. సంతకాలు. డిజిటల్ మూలాంకనంలో వచ్చిన మార్కులని ఓఎంఆర్ షీట్లలో వీరితో వేయించడమే కాకుండా ఎగ్జామినర్, స్క్రూటినైజర్, క్యాంప్ ఆఫీసర్ సంతకాలు కూడా వీరితోనే చేయించారు. ఫోరెన్సిక్ నివేదికతో వెలుగులోకి వాస్తవం. పోలీసు విచారణ. జవాబు పత్రాలు దిద్దిన డ్రైవర్లు, మెకానిక్లు, గృహిణులను పోలీసులు విచారించగా, డబ్బులు ఇస్తామని చెప్పడంతో తాము ఒప్పుకున్నామని వారు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్. విచారణకు హాజరైన వారి చేతిరాతలు మరియు సంతకాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా, మూలాంకన పత్రాలపై ఉన్న సంతకాలు వీరివేనని తేలింది. అధికారుల పాత్ర. సీతారామాంజనేయులు ఆదేశాల మేరకు అప్పటి ఏపీపీఎస్సీ అధికారులు బాల, వెంకట సుబ్బయ్య, వెంకటలక్ష్మి ప్రసాద్, నరసింహమూర్తి హాయ్లాండ్లో దగ్గరుండి ఈ ప్రక్రియను నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. తదుపరి చర్యలు. హైకోర్టు సూచనల మేరకు వీలైనంత త్వరగా దర్యాప్తు ముగించి ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ గైస్.